నమస్తే. నమస్తే తీసి పక్కన పెట్టు. పెట్టేసి ఏం చేస్తున్నావు? నమస్తే పక్కన పూని బతుకు. ఆగురు, మీరు ఎప్పుడు మీరే మాట్లాడతారా? ఒక నిమిషం ఆగు. ఇది తీసుకో అన్న, నువ్వు ఇది తీసుకో ఒకసారి. ఎన్నిసార్లు తొక్కేస్తారన్నా? ఒకసారి చెవులు మూసుకో. అరే మన వినిపిస్తుందా? వినిపిస్తలే. చెప్పుడు మాట వినొద్దురా. నాకు ఆకలేస్తుందిరా. నీకు ఆకలి వేస్తే నాకు ఈ కాలు వేస్తుంది. నేను చెప్పిన అరే ఆయనైతే కొట్టు, నిన్నైతే చంపేరా. భూమి ఇంకా పండిడు. మామా 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 ఏమైంది? మామ చచ్చిపోయిండే. ఏ అమ్మా నీ ఎందుకు ఏడుస్తున్నావు? తాత చచ్చిపోయిండ్రా. ఒకసారి సాయంత్రం లోపు. అది కాదురా, తాత పోయిండు. అరే మొన్న లక్ష్మణ దగ్గర రాలే, మన పుల్లమ్మ దగ్గర రాలే, ఇప్పుడు వసతి. ఏమైందత్త? తాత చచ్చిపోయిండ్రా. తాత చచ్చిపోయిండా? ఏ ఎందుకు ఏడుస్తుర్రా? ఏడువగరా. ఏ నేను ఏడ్చలే. నేను ఏడ్చలే. అరే అయినా 2 రోజుల తర్వాత చచ్చిపోతే బాగుండే రాయుడు. దేనికి రా? పింఛన్ పైసలు వస్తుండే అట్లా. బతుకు. అరే మన ఊరోళ్ళందరికి చెప్పినావు కదా. చెప్పినా మన యూత్ లీడర్. అరే అశోక్ ఫోన్ చేయి. అశోక్ ఫోన్ చేయాలా? ఒక్క నిమిషం. ఐలయ్య సావుకి రారండి వేడుక చూద్దాం. సావుకు పిలుచుడేంది? ఇంద్రజ గారు అనుకుంటా. అంటే యాక్టివ్ పార్టీ వాళ్ళు అడిగిర్రు, కొంచెం ప్లేస్ ఖాళీందని చెప్పి అలా ఫోటోలు ఏమైపోయాయి నిజంగా వేసిర్రు వాళ్ళు. తాత లేపు. నేనేం లేపుతాం? ఒక్క నిమిషం ఆగన్న. అది రెస్పెక్ట్ అంటే. అదే బేసిక్ గా ఇది ఉండాల్సింది ఇక్కడ కదా, అక్కడ నుంచే తీసామయ్యా. ఇదిగో అంటే బేసిక్ గా మన ఊర్లో స్తంభాలు పడ్డాయి, అవును, లైట్లు పడ్డాయి, బ్రిడ్జి పడ్డది, అవన్నీ ఏడబడ్డాయన్నా. గాలివాన కొన్ని పడ్డాయి కదా. అన్ని వన్నా కూడా బాధపడ నేను ఐలయ్య పడ్డాడయా. ఇది చాలా బాధకున్నది నిజంగా అన్న. ముసళ్ళు వస్తుంది, ముసళ్ళందరికి వస్తేనే పాప అప్పని చూస్తా. ముసలు చచ్చిపోయింది. అయ్యో ముసలి ఇట్లా పోయింది. ఏంది అన్నొచ్చింది కదా, మందురా తీసుకో. బీరేంద్ర శవం చచ్చిన స్మెల్ వస్తుంది. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, సో ఆడికి తీసుకొచ్చిన. శవం కింద ఇట్లా పెట్టిన బీర్ నాకు ఇస్తారా మీరు? అట్లా కొడుతుండు, నేను స్టఫ్ చెక్ చేస్తా కదా. అరే అన్నొచ్చింది, స్టఫ్ అని నీరా నాయన. మంచి స్టఫ్ రా, ఇది హైలైట్ ఉంటది. ఇదే రూపాయి బిల్ వచ్చింది. సారీ అన్న, ఇక్కడది. ఏదైతే దూడకు వేసుకుంటూ లోపలికి పోతే అవి. అవునన్నా. ఇప్పుడు మన తాత ఉన్నాడా, తాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వచ్చేదాకా ఆయన పోడు. మల్లయ్య ఐలయ్య లేడే, చచ్చిపోయిండు. ఆయన చెప్పిన గంట వస్తావురా పోకరాడు పోయినాడు. ముసలోడు చచ్చిపోయాడు అని చెప్తున్నా, చచ్చిపోయిండు. ఎవడైనా చచ్చిపోతే డాన్స్ ఆడతాడా, ఏడతాడు కానీ. కింద అగరబత్తిలు పెట్టినవాడు ఐలయ్య లేడు కాబట్టి. అవును, ఇప్పటి నుంచి పింఛన్ నాకెత్తది కాబట్టి అంది. ఏందే అదే ఏం లేదులే. సావుకాడు ఏముండాలి, ఆత్మ ప్రశాంతంగా అల్లాకి ఎక్కి ఇట్లా వాళ్ళ స్వర్గానికి. అట్లా నేను ప్లాన్ చేసిన వెనక్కి వారి. ఐలయ్య చచ్చిపోయినా కాబట్టి ఆయన కోసం పాటల కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి మన సింగర్ గోపాల్ గారు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఐలయ్య చచ్చిపోయింది కాబట్టి ఐలయ్య సంతాప సభకు విచ్చేసినటువంటి మీ అందరికి కళాబంధనాలు తెలియజేసుకుంటూ మంచి పాటతో ఈరోజు ఐలయ్య చచ్చిపోయారు కాబట్టి ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఒక మంచి పాట, ఇట్లాంటి పాటలు పాడాలి చూడు. బస్ ఎక్కి సచ్చావో, బండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారెక్కి సచ్చావో, బస్ ఎక్కి సచ్చావో, బండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారీ ఎక్కి సచ్చావో. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ తదా జరిగే తదా ఏడుక కల్లార చూడ. ఏందివా నువ్వు? అట్లా కాదు, ఆయన పాట పాడితే ఆయన కోసం రక్తం మరగాలి. ఓ కదిలే కాలమా కాసేపు ఆగుమా, కదిలే కాలమా కాసేపు ఆగుమా, కదిగ వాడుక కల్లార చూడరా,
ఒక్కొక్కరి ఏం వాడినరా కలలో కాలమా కాసేపు ఆగుమా జరిగే వేడుక ఏం వాడు కలలో కాలమా కాసేపు ఆగుమా జరిగే వేడుక సగం సగం వాడి అక్కడ చచ్చిపోయేటట్టున్నాం. నీకు కదిలే కాలమా తప్ప ఇంకేం రాదు. ఇప్పుడు చచ్చిపోతే ఏం పాడతారు? హరికథలు బుర్రకథలు అది కావాలి కదా. దట్ ఈజ్ వి వాంట్. అంతేనా? అంతే. కదిలే కాలమా కాసేపు ఆగుమా తందానా దేవనందనా జరిగే ఏడుక కల్లారా చూడరా కందారా కదిలే కాలమా తప్ప ఇంకో పాట రాదా? ఏ ఇంత తేడాగానే ఉన్నామేంద్రా? కదిలే కాలమా కాసేపు ఆగి జరిగే ఏడుక కల్లారా చూడరు కదిలే కాసేపు ఒక పాటతో కంప్లీట్ చేస్తా. అది కూడా ఎల్లుండి కార్యక్రమం గురించి. వాషింగ్ పౌడర్ ఎల్లుండి తాత కర్మ అందరూ రావాలి తినేసి పోవాలి చుట్టాలందరూ ఎక్కడున్నా ఎల్లుండి రావాలి. వాషింగ్ తాత తాత ఇప్పుడు మళ్ళా చచ్చిపోయిందంటే ఇప్పుడు కాని పని. ఇప్పుడు పార్ట్ 2 చేయాల్సిందే. అన్నా 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 చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును. నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్ను పోటు పొడవన్న పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం ఒకటే
అన్నావు కదా నువ్వే. అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.